హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉమాంగ్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలో చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే మీరు మీ మొబైల్ ఫోన్లోని ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఉమాంగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది యాప్ ఉమాంగ్, ది స్పిరిట్ ఆఫ్ న్యూ ఇండియా. ఓకేనా? ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, చాలామంది ఉమాంగ్ యాప్ అనేది ఓన్లీ ఈపీఎఫ్కి సంబంధించి క్లెయిమ్ సెటిల్ చేసుకోవడానికి, అదేవిధంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి దానికి మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటారు. ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి అందుబాటులో. నాట్ ఓన్లీ ఈపీఎఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సర్వీసెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి అన్నమాట. మీకు మెయిన్గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్కి మీరు ఎలిజిబిలిటీ కాదా అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సర్వీసెస్ ఉంటాయి అన్నమాట ఇందులో. అయితే ఫస్ట్ మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ పైన కార్నర్లో మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక మీకు ఈ విధంగా వెల్కమ్ టు ఉమాంగ్, లాగిన్ టు యువర్ అకౌంట్ టు యాక్సెస్ ఆల్ ది గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ స్కీమ్స్ ఆన్ ఉమాంగ్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట. గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళు, ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళైతే మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం ఇది ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ రిజిస్టర్ హీర్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఆప్షన్. దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక నెక్స్ట్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్. ఏ మొబైల్ నెంబర్ అంటే ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ యువర్ స్టేట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ ఇవ్వండి. రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే దిస్ మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, ప్లీజ్ లాగిన్ టు ఎంజాయ్ ఉమాంగ్ సర్వీస్. ఉమాంగ్ వెబ్సైట్లో అయితే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి నాకు ఈ విధంగా దిస్ మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, ప్లీజ్ లాగిన్ టు యువర్ ఎంజాయ్ ఉమాంగ్ సర్వీసెస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. అయితే చూడండి, ఫస్ట్ టైం అయితే మటుకు ఇక్కడ రిజిస్టర్డ్ హీర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చిన తర్వాత ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది అనమాట. ఎంపిన్ సెట్ చేసుకున్నాక మీరు అగైన్ ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీరు నేము, జెండర్ ఇవన్నీ అనేది ప్రొఫైల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ముందుగా రిజిస్టర్ అయిపోయాను కాబట్టి నాకు వచ్చేసినాయి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇందులో రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేము అవన్నీ చూపిస్తుంది. మీరు అయితే ఫస్ట్ టైం రిజిస్టర్ అయితే మటుకు నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, స్టేటు, డిస్ట్రిక్ట్ అండ్ అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మీరు ఈ సర్వీసెస్ని అన్నింటినీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబరు ఇది ఎంటర్ చేసి మీకు చూపిస్తా చూడండి. ఓకేనా? లాగిన్ చేసినట్లయితే మీకు చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ చూడవచ్చు బర్త్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యారెక్టర్ సర్టిఫికేటు. ఓకే, ఈ విధంగా మీకు రేషన్ కార్డు, ఇలా ప్రతిదీ అన్ని సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ, మీరు అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈపీఎఫ్కి సంబంధించిన బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అయితే ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసి ఈపీఎఫ్ అని టైప్ చేసినట్లయితే మీకు చూడండి, జస్ట్ ఈపీఎఫ్ అని టైప్ చేయండి. ఆల్రెడీ వచ్చింది చూడండి కింద ఇది. దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వ్యూ పాస్బుక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది చూడండి పైన. దీనిపైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా ఏఏ నెంబర్ అడుగుతుంది, అదే మీ పీఎఫ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ వీఆర్ ఎన్హాన్సింగ్ యువర్ ఉమాంగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అలా చేయండి. చూడొచ్చు మీకు ఈ విధంగా మీరు ఏ కంపెనీలో పనిచేస్తారో కంపెనీల పేర్లతో సహా చూపిస్తుంది. మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ప్రజెంట్ ఆ ఆర్గనైజేషన్లో మీకు పీఎఫ్ ఎంత ఉంది, కంట్రిబ్యూషన్ మీరు చూడాలనుకుంటే దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. చూడొచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి పీఎఫ్ క్లెయిమ్ అన్నీ ఈ విధంగా ప్రతిదీ కూడా. ఓకేనా? ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అన్నీ కూడా మీరు ఈ విధంగా ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్కీమ్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ స్కీమ్స్ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, స్కిల్ లోన్ స్కీమ్ అని చెప్పేసి. ఓకేనా? ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీరు ఆ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ లేదా కూడా చెక్ చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఎలిజిబిలిటీ అనేది. ఓకేనా? ఇక్కడ చివరిలో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. నేను ఫస్ట్ అక్కడ ఇందాక మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఏవేవి అందుబాటులో ఉన్నాయి సర్వీసెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ సర్వీసెస్ 7 అని వచ్చినాయి. మొత్తం ఇక్కడ 7 సర్వీసెస్లు అయితే మనకు సంబంధించి ఉన్నాయి.
వ్యూ రేషన్ కార్డ్ అని ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా, ఇలా అన్ని సర్వీసెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.